హలో అందరికీ నమస్కారం. నేను లిఖిత. వెల్కమ్ టు మై ఛానల్ హే అమ్మడి. నేను ఒక స్పెషల్ రెసిపీ ట్రై చేశా. అదేంటంటే సీ ఫుడ్‌లో అందరూ ఇష్టపడే ప్రాన్స్. నా స్టైల్‌లో ప్రాన్స్ రెసిపీ చూసేయండి. ఫస్ట్ ప్రాన్స్‌ని క్లీన్‌గా వాష్ చేసుకున్నా. దాంట్లో కొంచెం పసుపు, ఉప్పు వేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేశాను. తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నా. ఇందాక మ్యారినేట్ చేసిన ప్రాన్స్‌ని ఒక 50% ఫ్రై చేసుకున్నా. ఎక్కువ సేపు ఫ్రై చేస్తే ప్రాన్స్ అనేది హార్డ్‌గా అయిపోతది. సాఫ్ట్‌గా ఉండాలి అంటే ఒక 50% ఫ్రై చేసి తీసేస్తే సరిపోతుంది. ఈ ప్రాన్స్ ఫ్రై అయ్యేలోపు ఆనియన్, టమాటో, మిర్చి మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకున్నా. ఈలోపు ఈ ప్రాన్స్ ఫ్రై అయిపోయాయి. అవి పక్కకు తీసేసి ఆ పాన్‌లోనే ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక కొంచెం కరివేపాకు, పచ్చిమిర్చి యాడ్ చేసుకున్నా. ఫ్రై చేసుకున్నాక ఇందాకడ మనం ఆనియన్, టమాటో పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా! ఆ పేస్ట్‌ని వేసుకున్నా దాంట్లో. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసుకున్నా. ఈ పేస్ట్ అంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకున్నా. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక కొంచెం కారం, ఉప్పు వేసుకొని ఆ పేస్ట్ అంతటిని బాగా కలిసేలాగా కలుపుకున్నా. దాంట్లోనే కొంచెం వాటర్ వేసుకొని, ఆ వాటర్ బాగా మరిగేదాకా వెయిట్ చేయాలి. ఆ వాటర్ మరిగాక ఇందాక ఫ్రై చేసి ఉంచుకున్న ప్రాన్‌ని దాంట్లో వేసుకున్నా. వాటర్ మొత్తం బాయిల్ అయిపోయి మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ రావాలి. ఆ కన్సిస్టెన్సీ వచ్చాక లాస్ట్‌లో కొత్తిమీర, గరం మసాలా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే అంతే, ప్రాన్స్ కర్రీ రెడీ అయిపోయింది. ఈజీగా చేసుకోవచ్చు ఈ ప్రాన్ కర్రీని. మీరు కూడా ట్రై చేసి చెప్పండి ఎలా వచ్చిందో. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరే మరి ఉంటా. బాయ్.